100 మంది జీవితాల్లో వెలుగు నింపడానికి పవన్ కళ్యాణ్ లాంటోడు ఒక్కడుంటే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా అది ప్రజలకు ఉపయోగపడే విధంగానే చేస్తాడు. మొన్న ఎలక్షన్లో సినిమాల ద్వారా వచ్చిన డబ్బుల్ని మాత్రమే ఖర్చు చేసిండు. ఆ ఎలక్షన్ల టైంలో పవన్ కళ్యాణ్ గారు చిటికేస్తే మాత్రం ఖచ్చితంగా బ్రాండ్ కోట్ల రూపాయలు కుమ్మరేయడానికి ఆయన వెంబడి పడడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయి. హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి అందరూ హీరోలు సక్సెస్ రాగానే ప్రమోషన్లు చేస్తూ చేతి నిండా సంపాదిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఖుషీ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత పెప్సీ యాడ్లో నటించి అదరగొట్టిండు. అక్కడే ఎందుకు ఆగిపోయిండు? కేవలం పెప్సీ యాడ్ దగ్గరే ఎందుకు ఆగిపోయిండు? పెప్సీ యాడ్ నుంచి చేనేత దాకా, చేనేత నుంచి అరకు వ్యాలీ కాఫీ దాకా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్లు ఎందుకు చేయడు? బ్రాండ్లలో ఎందుకు నటించడు? ప్రజల కోసమా, లేదంటే తనకు నచ్చక, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సంపాదించడం చేత కదా, లేదా సంపాదించుకోవడం పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోలేదా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తయ్యండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఖుషీ సినిమా తీసిండో ఆ ఖుషీ ముందు వరకు ఒక లెక్క, ఖుషీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఏంటంటే ఆ రోజుల్లో మాత్రం యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి నామస్మరణతో మారు మోగిపోయేటోళ్ళు. అలాంటి సందర్భంలో పెప్సీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఆదరణ ఉన్న వాళ్ళతోటి వాళ్ళు పెప్సీ యాడ్ తీస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని బతిమాలి పవన్ కళ్యాణ్ గారి వెంటపడి మరి ఆ రోజున పెప్సీ యాడ్ తీసిర్రు. పెప్సీ యాడ్ అనేది ఒక ప్రభంజనంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన మొదటి యాడ్ ఏదైతే ఉందో, ప్రమోషన్ ఏదైతే ఉందో అది పెప్సీ యాడ్. దీనివల్ల నిజంగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా ఫాలో అయిపోయేటోళ్ళు అప్పట్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా దాని మేనరిజంతో కానీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే విధంగా ఆ రోజుల్లో అంత క్రేజీ పవన్ కళ్యాణ్ గారి సొంతం. ఆ టైంలో వచ్చిన పెప్సీ యాడ్ కూడా నా వల్ల వాళ్ళందరూ ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా నేను ఏది ప్రమోట్ చేసినా దాన్ని ఫాలో అయిపోయే అభిమానులు ఆయన సొంతం. కాబట్టి ఆ రోజుల్లో పెప్సీ యాడ్ మీద ఒక వ్యతిరేకత వచ్చింది. అందులో దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని చెప్పేసి ఈ వార్తలు రావడంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమానులనే కాకుండా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి నేను ఏ బ్రాండ్ ప్రమోట్ చేయను అనే ఉద్దేశంతో తనలో తానే డిసైడ్ అయిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎలాంటి ప్రజలకు నష్టం కలుగుతుందేమో, అభిమానులకు నష్టం కలుగుతుందేమో, నన్ను ఎలాగో ఫాలో అవుతున్నారు, నన్ను ఎలాగో అనుసరిస్తున్నారు, నేను ఏది చెప్పినా ఫాలో అయిపోతారు, గుడ్డిగా నేనేం ప్రమోట్ చేసినా కొనేస్తారు అనే భ్రమల్లో లేకుండా ప్రజలకి, అభిమానులకి, అందరికీ శ్రేయస్కరంగా ఉండాలి అంటే నేను సినిమాలు తీసి నిజాయితీగా సంపాదించుకోవాలి. కానీ ఈ ప్రమోషన్లు బ్రాండ్లతో ప్రజలను ఇది ప్రమోషన్ల వైపు కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రజలకు హాని జరిగితే ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి చాలా బ్రాండ్ ఇప్పటికీ ఆయన వెంబడి పడుతున్నా కూడా ఆయన ఏ బ్రాండ్ జోలికి పోకుండా పెప్సీ యాడ్ తోటే ఆపేసిండు. ఆయన తలుసుకుంటే ఆయన ముందుకు ఎలాంటి బ్రాండ్ ఎన్ని వందల కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాయి. మొన్న ఎలక్షన్లో సినిమాల ద్వారా వచ్చిన డబ్బుల్ని మాత్రమే ఖర్చు చేసిండు. ఆ ఎలక్షన్ల టైంలో పవన్ కళ్యాణ్ గారు చిటికేస్తే మాత్రం ఖచ్చితంగా బ్రాండ్ కోట్ల రూపాయలు కుమ్మరేయడానికి ఆయన వెంబడి పడడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ఆ బ్రాండ్ల జోలికి, ప్రమోషన్ల జోలికి వెళ్ళకూడదని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఆయన ఓడిపోయినప్పుడు చేనేతకు నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి చేనేత కళాకారులు, చేనేత కార్మికులు అనొద్దు, చేనేత కళాకారులు అనాలి వాళ్ళని అని చెప్పేసి ఆ కళా వృత్తి ఏదైతే చేనేత కళాకారులు ఉంటారో ఆ చేనేత వృత్తిని బతికించడానికి ఆయన సెల్ఫ్గా నేనే చేనేతకు అంబాసిడర్ అని చెప్పేసుకొని ప్రజలకి చెప్పిండు, అభిమానులకు పిలిపించిండు. ఖచ్చితంగా వారంలో 2 రోజులు చేనేత దుస్తులు ధరించాలి మనం అందరం అని చెప్పి ఒక స్పోర్టివ్గా ప్రజల్లో, అభిమానుల్లో నిజంగా ఒక స్పోర్టివ్నెస్ని రగిలిస్తూ చేనేత కార్మికులకు అండగా నిలబడి మనమందరం చేనేత కార్మికులకు అండగా నిలబడాలని చెప్పి గొప్ప ఆలోచనతోటి చేనేతకు తనకు తానే బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించుకొని పెద్ద మనసులు చేనేత కళాకారుల హృదయాల్లో నిలిచిపోయిండు. ఆ తర్వాత మన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఏదైతే అరకు కాఫీ ఉందో ఆ కాఫీకి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఖచ్చితంగా దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న మోడీ గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మోడీ గారికి కూడా ఈ అరకు కాఫీని అయితే అందించడం జరిగింది. నిజంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఈ అరకు కాఫీని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో అయితే నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈ అరకు కాఫీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రమోట్ చేసిండో అదైతే సర్క్యులేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా అది ప్రజలకు ఉపయోగపడే విధంగానే చేస్తాడు అనడానికి ఆ రోజు పెప్సీ యాడ్
బంద్ చేసి తర్వాత చేనేత కార్మికుల గురించి, అదేవిధంగా ఈరోజు అరకు కాఫీ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేసే విధానం, మోడీ గారికి బహుకరించిన విధానం చూస్తే పవన్ కళ్యాణ్ గారు తనకు డబ్బుల కంటే, తన స్వార్థం కంటే, తన సంపాదన కంటే ప్రజలకు మేలు జరిగే వాటికే ప్రమోషన్ చేయాలి. అది ఉచితంగా చేసినా పర్లేదు, ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలు మెచ్చే విధంగా, 10 మంది బాగుపడే విధంగా, 10 మంది కడుపు నింపే విధంగా ఆయన ఆలోచన ఉంటుంది అనడానికి నిజంగా ఈ అరకు వ్యాలీ కాఫీ, అదేవిధంగా చేనేత కార్మికుల గురించి, చేనేత కార్మికులు కాదు కళాకారులు అనాలని చెప్పి ఆయన చెప్పిండు. వారంలో 2 రోజులు చేనేత దుస్తులు ధరించాలని ఆయన ఓడిపోయినప్పుడు చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ప్రతిసారి మనం అబ్జర్వ్ చేయండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వేసుకున్న బట్టలు చూస్తే చేనేత కళాకారులు సంబంధించినవి, చేనేత కళాకారులు చేసినవే ఆయన ధరిస్తాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, ఆయన వారానికి 2 సార్లు వేసుకోమండు, కానీ వారానికి 2 కాదు 3 సార్లు అయినా పవన్ కళ్యాణ్ గారు 3 రోజులైనా చేనేత, అవసరమైతే వారం రోజులు ఆయన ధరించే విధంగానే ఆయన వస్త్రధారణ కానీ, ఆయన వేసుకునే డ్రెస్సులు కానీ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసిరో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ ఉంది. ఆయన కనుక తన స్వార్థం చూసుకొని డబ్బులు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటే చిటికేస్తే బ్రాండ్లని దేశం నుంచి రాష్ట్రం దాకా ప్రతి బ్రాండ్ ఆయన దగ్గరకు వచ్చి క్యూ కడతారు. దానిలో అయితే అతిశయోక్తి లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని పొగడాలనో, పవన్ కళ్యాణ్ గారిని ఏదో చెప్పాలనో, కానీ వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కాదు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, ఇవన్నీ మనం మాట్లాడుకున్న విషయాలు చూస్తే మనకే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా అది ప్రజలకు ఉపయోగపడుతుంది, కానీ ఆయనకైతే ఉపయోగపడదు. ఎందుకంటే ఆయనకు డబ్బులు రావు. ఆయన తలుచుకుంటే ఒక సినిమాలో రోజుకు 2 కోట్లు తీసుకునే అంత కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ చేస్తే ఎన్ని 100 కోట్లు వస్తాయో మీరే ఊహించుకోండి. కానీ అవన్నీ వద్దు, నాకు ప్రజల సంక్షేమం, ప్రజలే ముఖ్యమని భావించి ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో అరకు కాఫీకి అయితే మంచి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అది మోడీ గారికి బహుకరించడం, అదేవిధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈయన ప్రచారం చేయడం అనేది, ప్రమోట్ చేయడం అనేది నిజంగా నేనైతే పవన్ కళ్యాణ్ గారిని అభినందించే అంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ మొదటి నుంచి ఇప్పటిదాకా ఆయనను అనుసరిస్తూ చూస్తున్న విధానాన్ని చూసి ఆయనకు ఖచ్చితంగా సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఆయనకు నా తరపున అయితే సెల్యూట్, ప్రజలందరి తరపున కూడా ఆయనకు అభినందన తెలియజేస్తున్నా. 100 మంది జీవితాల్లో వెలుగు నింపడానికి పవన్ కళ్యాణ్ లాంటి ఒక్కడుంటే చాలని, ఇది ఆయన ఈ చేస్తున్న పనులను చూస్తే అర్థమైపోతుంది. జై హింద్.